కామారెడ్డి డిక్లరేషన్ను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. లిక్కర్ మాఫియాను ప్రభుత్వమే అడ్డుకోవాలని తేల్చి చెప్పారు. గీతా కార్మికుల పొట్టకొట్టకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. కళ్ళు దుకాణాలు తెరవకుండా ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు శ్రీనివాస్ గౌడ్. కష్టపడి పనిచేస్తేనే కానీ రెక్కాడితేనే కానీ డొక్కాడదన్నట్టు వందల మంది 2 సంవత్సరాల్లో 1470 మంది చనిపోయారు. చెట్టు మీద కింద పడి చనిపోయారు. ఒక్కరు చనిపోతే కొన్ని దేశాలు స్పందిస్తాయి, కానీ ఇంతమంది చనిపోయినా కనికరం రావట్లేదు. దాడులు చేస్తూ భయభ్రాంతులు గురి చేస్తున్నారు. ఇది ఒక కుట్ర, వృత్తులపైన కుట్ర. ఇది మీరు ఉపాధి అవకాశాలు కలిగియరు, మీరు ఎలాంటి ఇన్సెంటివ్స్ ఇయ్యరు. వీళ్ళు బతుకుతూ 10 మందిని బతికిచ్చే వృత్తిని కూడా మీరు బతకనీయకుండా చేస్తారు. భయంతో బతకనీయకుండా చేస్తారు. ఇచ్చిన హామీలు ఏవి కూడా నెరవేర్చట్లేదు. వైన్ షాప్లలో, బార్ షాప్లలో 20% రిజర్వేషన్ ఇస్తామన్నారు, కానీ పాతది బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ని మళ్ళీ రిపీట్ చేశారు. మరి అవకాశం ఉంది, ఇంకా 2 నెలలు ఉంది. నవంబర్ ఎండింగ్ నుంచి పరిగణలోకి వస్తుంది. అంటే ఇంకా దాదాపు 3 నెలలు ఉంది. కనుక జియో నెంబర్ 93 సవరించి 20% వైన్ షాపులలో భాగం ఇస్తూ రిజర్వేషన్ కల్పిస్తూ సొసైటీలకి చెప్పాలని చెప్పి మీరు ఇచ్చిన డిమాండ్ మేరకు మరి ఖచ్చితంగా దాన్ని రివైజ్ చేసి అమలు చేయాల్సిన అవసరం ఉంది. సర్వాయి పాపన్న జిల్లాకు, జనగాం జిల్లాకు పేరు పెట్టాల్సిన అవసరం ఉంది. ₹1 కూడా మీకు ఖర్చు కానటువంటి 2 కూడా, ప్లస్ కార్మికులు చనిపోయినటువంటి వాళ్ళకు ఎక్స్గ్రేషియా చెల్లాల్సిన అవసరం ఉంది. 1000 పైగా కుటుంబాలు రోజు ఎదురు చూస్తున్నాయి. 10 లక్షలు పెంచిన జీవో ఇవ్వలేదు, బకాయిలు ఇవ్వలేదు. ఇంకా చాలా డిమాండ్లు ఉన్నాయి. కానీ ఈ 3 ప్రధానమైన డిమాండ్లతో ఈ సంఘాలన్నీ కూడా మరి పోరాటం చేస్తూ ఉన్నాయి. స్పందించకపోతే ఖచ్చితంగా వివిధ రూపాల్లో గ్రామస్థాయి నుంచి ఉద్యమాలన్నిటిని ప్రకటిస్తాం.